హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ దేవాదాయ శాఖ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఫుల్ టెస్ట్ సిరీస్ని అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. ఓకేనా, ఫుల్ టెస్ట్ సిరీస్ బ్యాచ్గా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. లైవ్ టెస్ట్లు అయితే ఇందులో మనకు ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అండి మనకు హిందూ తత్వశాస్త్రము మరియు దేవాలయ వ్యవస్థ పైన మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఈ టెస్ట్ సిరీస్లో దాదాపుగా 7,500కు పైగా ఎంసిక్యూస్ ఉంటాయండి. ఓకేనా, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్ విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా మీకైతే అందచేయడం జరుగుతుందండి. ఈచ్ లైన్ నుంచి ఒక క్వశ్చన్ తయారు చేస్తూ అసలు ఎగ్జామ్లో ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వకుండా దీనైతే ఎక్స్పర్ట్ చేత రూపొందించడం అయితే జరిగింది. కేవలము 399 రూపీస్కి 2 years వ్యాలిడిటీ ఇస్తున్నామండి. ఓకేనా, 2 years వ్యాలిడిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి కోర్స్ అండి. ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా, అసలు కోర్స్ ఏ విధంగా ఉంది అనేది ఒక డెమో క్లాస్ అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. యాప్లో కూడా డెమో టెస్ట్ అప్డేట్ చేస్తానండి, ఒకసారి రాసి చూడండి. తప్పకుండా మీకు 100% నచ్చుతుంది. ప్రతి ఒక్కరూ పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించి ఒక భారీ గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందండి. ప్రీవియస్గా మరి 104 ఖాళీలు అయితే ఉండేదండి. 104 ఖాళీలను మరి ప్రభుత్వంలో మరి అంతేకాకుండా దేవాదాయ శాఖలో పనిచేస్తున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగుల ద్వారా వారి ప్రమోషన్ల ద్వారా ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ 3 ఉద్యోగాలను భర్తీ చేస్తాము అంటూ ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది. మరి నిరుద్యోగ అభ్యర్థుల నుంచి చాలా వ్యతిరేకత రావడంతో ఏం చేశారు? వాటన్నిటిని రద్దు చేసి మరి ఎండోమెంట్ ఉద్యోగాలకు కొత్తగా నోటిఫికేషన్ ఇస్తామంటూ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఎవరైతే మరి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వారికి ఇది మంచి శుభవార్తగానే చెప్పుకోవచ్చండి. మొత్తము 106 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ క్యాలెండర్ ద్వారానే భర్తీ చేయబోతున్నట్లుగా మనకైతే సమాచారం అయితే అందుతుందండి. ఇక చూసినట్లయితే ఏపీపీఎస్సీ ద్వారా 106 ఈవో పోస్టుల భర్తీ మంత్రి ఆనంద్ గారు చెప్పడం జరిగింది. రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో 106 ఈవో పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించినట్లుగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు తెలిపారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని వినాయక స్వామి ఆలయంలో వినాయక సదన్ వసతి గృహంపై 2-3 అంతస్తులను గురువారం ఆయన ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే ఆలయాలు అభివృద్ధి చెందాయి. రాష్ట్ర వ్యాప్తంగా 52 ఆలయాల్లో నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణను భవిష్యత్తులో 116 ఆలయాలకు విస్తరించడానికి చర్యలు తీసుకుంటున్నారు. టీటీడీ సహకారంతో శ్రీవాణి భజన మందిరాల కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామంటూ కూడా ఈ సందర్భంగా ప్రకటించడం అయితే జరిగింది. ఏవైతే 106 పోస్టులు ఈవో పోస్టులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేస్తామంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ప్రీవియస్గా మరి ఎవరైతే ఏపీపీఎస్సీ ఎండోమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరున్నారో డ్రాప్ అయ్యారు. సింపుల్గా చెప్పాలంటే ఆ ప్రిపరేషన్ ఆపేశారు. ఎందుకంటే భవిష్యత్తులో ఇక ఇవి రావు అనేటువంటి క్లియర్ కట్ సంకేతాలు వచ్చాయి. అప్పుడు జీవో కూడా విడుదల చేసింది ప్రభుత్వం, జూనియర్ అసిస్టెంట్లకే ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తామని. మరి వాటినైతే రద్దు చేసింది. రద్దు చేసి ఇకపై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే ఏపీపీఎస్సీ ద్వారా పరీక్ష నిర్వహించి వీటిని భర్తీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికీ చాలామంది మన యాప్లో నోటిఫికేషన్ రాబోతుందని ఫుల్ కోర్స్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు చాలామంది తీసుకున్నారండి. చాలామంది బాధపడ్డారు. నోటిఫికేషన్ ఇక రాదు, కోర్స్ తీసుకొని కూడా వేస్ట్ అయిందని చెప్పి చాలామంది బాధపడ్డారు. కొంతమందికి అమౌంట్ కూడా రీఫండ్ కూడా చేశాను. కొంతమంది పూర్ అభ్యర్థులు ఉంటే సార్ మేము వేరే కోర్స్ తీసుకుంటాము, మాకు అమౌంట్ ఇచ్చేయండి అని చెప్పేస్తే వేరే కోర్స్ ఇవ్వడం కూడా జరిగింది. అలాంటి పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. తీసుకున్నటువంటి అభ్యర్థులు మీ ప్రిపరేషన్లోనే ఉండండి. క్యాలెండర్ ద్వారానే వీటిని భర్తీ చేయడము జరుగుతుంది. ఎవరైతే లైవ్ టెస్ట్ తీసుకున్నారో లైవ్ టెస్ట్ సిరీస్ ఓకేనా, వారందరికీ కూడా ఇకపైన రెగ్యులర్గా మరి అన్నీ కూడా చాప్టర్ వైజ్ ఎంసిక్యూస్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో అప్డేట్ చేయడము జరుగుతుంది అన్నీ కూడా. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. ఇది ఈ రోజు సంబంధించిన అప్డేట్. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మొదటిసారి చూస్తున్న అభ్యర్థులు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.